వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈ రోజు హలో లేడీస్లో మనం బ్యూటిఫుల్ కలెక్షన్ని చూడడానికి రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో ఉన్న ఆయన షోరూమ్కి విచ్చేసామండి. మరి ఇక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ఏంటో చూసేద్దామా? అయితే మనకి ఈ ఆయన షోరూంలోని కలెక్షన్ చూపించడానికి మనతో పాటు ఉన్నారు రాము గారు. నమస్తే రాము గారు. ఈ రోజు మా వ్యూయర్స్కి ఏ కలెక్షన్ చూపించబోతున్నారు? హాఫ్ సారీస్. ఓకే, మరి చూసేద్దామా కలెక్షన్ని? ఓకే, ప్యూర్ ఇది గ్లాస్ టిష్యూ మేడం. ఓకే, గ్లాస్ టిష్యూ అన్నారండి. మనకి చూడడానికి ఇది ఏంటంటే సాఫ్ట్ నెట్ లాగా కనిపిస్తుంది అనమాట. అయితే మనకి దీనిలో ఏంటంటే వేస్ట్ లైన్ దగ్గర ఆపోజిట్ కలర్లో అంటే మనకి డార్క్ బ్లూ కలర్లో మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారండి. ఆ తర్వాత అంతా కూడా చూస్తూ ఉంటే కనుక గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ తోటి ఈ ప్యాటర్న్లో వచ్చింది. లోపలంతా కూడా లైనింగ్ వచ్చేసి మనకి సాటిన్ లైనింగ్ ఇచ్చారని చెప్పారు. బార్డర్స్ కనుక చూస్తూ ఉంటే బార్డర్స్లో కూడా మనం మంచి కలర్ కాంబినేషన్తో చూడొచ్చండి. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు, రెడ్ ఇచ్చారు, అలాగే పర్పుల్ కూడా ఇచ్చారు అనమాట, వైలెట్. సో ఈ షేడ్స్ అన్ని కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి గోల్డ్ షేడ్ కూడా ఎలివేట్ అవుతూ కనిపిస్తుంది. దీనిలోనే మనకి వర్క్ అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ లా కాకుండా మనకి ఎంబోస్డ్ వర్క్ లాగా వచ్చి ఆల్ ఓవర్ మనకి కలీస్ అంతా కూడా ఇవే బార్డర్స్ రన్ అవుతున్నట్టుగా మనం చూడొచ్చు. లెహంగాలో కూడా అక్కడక్కడ మళ్ళీ మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ అనేవి ఇచ్చారండి. దీనికి బ్లౌజ్ ఇంకా దుపట్టా ఎలా వచ్చింది? బ్లౌజ్ సేమ్ వచ్చిందండి మనకు, ఓన్లీ సింపుల్ బార్డర్ వచ్చి విత్ లైనింగ్ తో ఉంది మనకి. ఓకే, అండ్ పళ్ళు అనేది మొత్తం మనకు ప్యూర్ టోటల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారు, ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారండి. రైట్. సో దీన్ని కనుక మనం చూస్తూ ఉంటే మంచి ప్యారెట్ గ్రీన్ అని చెప్పుకోలేము కానీ చాలా మంచి గ్రీన్ లో కనిపిస్తుందండి. జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారు. దీనిలో కూడా లెహంగాలో ఇచ్చినట్టుగానే గోల్డెన్ ఈ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో మనకి దుపట్టా అంతా కూడా ఇచ్చేసినట్టుగా మనం చూడొచ్చు. ఇక బార్డర్స్ దగ్గరికి వస్తూ ఉంటే కనుక మనకి లెహంగాలో ఎలాంటి బార్డర్స్ యూస్ చేశారో అవే బార్డర్స్ ని మళ్ళీ మనకి దుపట్టాలో కూడా యూస్ చేసినట్టు చూడొచ్చు. అయితే రాము గారు దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 7,990 రూపీస్ దాకా పడుతుంది. ఓకే, అయితే మనకి ఆయనలో వచ్చేసి 3,500 నుంచి కూడా స్టార్ట్ అవుతూ ఆల్మోస్ట్ 1 lakh వరకు కూడా ఉన్నాయి కదా. ఓకే, అంటే ఇవన్నీ కూడా మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ ని బట్టి లేదంటే దాని మీద వచ్చిన వర్క్ ని బట్టి చేంజ్ అవుతున్నాయి. ఓకే, సో అయితే దసరా నుంచి దివాళీ వరకు ఒక ఆఫర్ అనేది పెట్టారు కదా, మరొకసారి ఆఫర్ గురించి చెప్పండి. దసరా నుంచి మీ దివాళీ వరకు 10 to 20% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది మేడం. ఓకే, నెక్స్ట్ లెంగే కంప్లీట్లీ హాఫ్ సారీ మేడం. ఇది ఓకే, ఇది కంప్లీట్లీ కల్లీస్ పార్టీ వేర్. ఓకే, ఇది కల్లీస్ మోడల్ మేడం. రైట్. సంథింగ్ సో మనం మధ్యలో మనం సెమీ స్టిచ్డ్ చూస్తున్నాం కదండి. ఇది వచ్చేసి మళ్ళీ మనకి రెడీమేడ్ అన్నమాట, ఆల్రెడీ స్టిచ్డ్ లెహంగా మనం ఇప్పుడు చూస్తున్నాము. సో దీని పైనుంచి అవుటర్ లేయర్ ఎలా వచ్చిందో చూసేదానికంటే లోపల చూస్తే కనుక మనకి క్రేప్ లైనింగ్ అనేది ఇచ్చారండి. ప్లెయిన్ బ్లాక్ లో తీసుకున్నారనమాట. సో దాని పైన వచ్చేసి మళ్ళీ మనకి సాఫ్ట్ నెట్ ఒకటి తీసుకున్నారు. ఈ నెట్ మీదనే మనకి ఆరీ వర్క్ అంటాం కదా, ఆ వర్క్ తోటి హెవీగా మనకి ప్యాచెస్ ఎట్లా వస్తాయంటే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా ఆల్మోస్ట్ మనకి థై లెవెల్ వరకు కూడా కంప్లీట్ గా ఇచ్చేసారండి. అయితే దీనిలోనే మళ్ళీ మనకి ఇలాంటి ఫ్లవర్స్ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి కదా, వీటినే ఎక్స్టెన్షన్ గా కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. సో బార్డర్స్ వచ్చేసి సెపరేట్ గా ఇచ్చినట్టుగా కాకుండా మనకి దీనిలోనే కలిపి చేసినట్టుగా తీసుకున్నారండి. అయితే ఇందులో కలీస్ లాగా కాకుండా మొత్తం అంతా కూడా మనకి ఫ్రిల్స్ దగ్గరికి ఫ్రిల్స్ లాగా స్టిచ్ చేసినట్టుగా మనం చూడొచ్చు. నార్మల్గా అయితే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కలీ ప్యాటర్న్స్ లో వేసుకుంటున్నారు కదా, సో ఇది వచ్చేసి కొంచెం కొత్త ప్యాటర్న్ లా ఉంటుంది. ఇక వేస్ట్ లైన్ దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడు మనం ఓన్లీ ఒక 1 inch or 1.5 inches లోనే వేస్ట్ లైన్ ఇచ్చిన పట్టిని చూస్తూ ఉంటాం కదా, దీనిలో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 3-4 inches దాకా కనిపిస్తుందండి. కంప్లీట్ గా కూడా ఇదేంటంటే మనకి కాపర్ కలర్ థ్రెడ్ అలాగే బ్లాక్ వెల్వెట్ మీద వర్క్ ఇచ్చారు. దీనిలోనే మనకి వైట్ స్టోన్ వర్క్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ లో మనకి ఈ లెహంగా డిజైన్ చేశారండి. మరి దీనికి టాజిల్స్ కూడా వచ్చేసేసి, టాజిల్స్ అంటే టాజిల్స్ లా కాకుండా సైడ్కి వచ్చేసరికల్లా ఒక చిన్న డోరీ లాంటిది ఇవ్వడం అనేది జరిగిందనమాట. దీనిలోనే కాంట్రాస్ట్ కలర్స్ తీసుకున్నారు. ఒక ఎల్లో కలర్ తీసుకున్నారు, అలాగే గ్రీన్ కలర్ తీసుకున్నారు. గోల్డెన్ బీట్స్ తోటి మనకి అటాచ్ చేసినట్టుగా కనిపించి మంచి పార్టీవేర్ ఐటమ్ లాగా మనకి లెహంగా కనిపిస్తుంది. మరి దీని బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దామా? చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుంది మేడం బ్లౌజ్. ఓకే, రైట్. అంటే మనకి నెక్ ప్యాటర్న్ కూడా ఆల్రెడీ డిజైన్ చేసేసారా? మొత్తం రెడీ టు ఉంది, మనం సైజ్ ప్రకారంగా కుట్టించేసుకోవచ్చు మనం. రైట్. అంటే మనము ఎప్పుడైతే మనం ఇలా గ్రాండ్ గా చూస్తూ ఉంటామో లెహంగాస్, దానికి బ్లౌజ్ ఒకవేళ ప్లెయిన్ గా ఇస్తే ఇక్కడ తేలిపోతుంది అని అనుకుంటాం కదండి, అలా కాకుండా మనకి దీనిలోనే ఆల్రెడీ వర్క్ కూడా మనకి ఇచ్చేసినట్టుగా మనం చూడొచ్చు. అయితే మనం లెహంగాలో ఎలాంటి ప్యాచెస్ లాంటివి అయితే చూసామో వాటినే మనకి ఇక్కడ కట్ వర్క్ లాగా తీసుకున్నారండి. మరి దీనికి దుపట్టా ఎలా వస్తుందో చూద్దామా? కంప్లీట్లీ కాంట్రాస్ట్ వచ్చేది. ఓకే,
అండ్ లియాన్ పళ్ళు. యా షేడెడ్ దుపట్టాస్ తీసుకున్నారండి. మనం ఇందాక టాజిల్స్ లో ఎలా అయితే ఎల్లో కలర్ లో అలాగే గ్రీన్ కలర్ లో మనం బాల్స్ చూసామో అవే షేడ్స్ ని మనకి ఇందులో కూడా తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. జార్జెట్ ఫ్యాబ్రిక్, ప్యూర్ జార్జెట్. ఓకే, ప్యూర్ జార్జెట్ మీదనే మనకి తీసుకున్నారండి. అయితే దీనిలో కూడా మనం బార్డర్స్ కనుక చూస్తుంటే ఒక పక్క అంతా కూడా మనకి పెద్ద పెద్ద బార్డర్స్ ఇచ్చారు, మరో పక్క చూస్తుంటే కనుక కొంచెం సింపుల్ బార్డర్స్ లాగా ఇచ్చారండి. సో ఈ ప్యాటర్న్స్ లో కూడా తీసుకోవచ్చు. అండ్ టాజిల్స్ దగ్గరికి వస్తే కనుక సో ఒక సైడ్ అంతా కూడా మనకి ఇలాంటి కుర్చీలు లాంటివి ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 16,990 మేడం. 16,990 రూపీస్ పడుతుంది. ఓకే, సో కలెక్షన్ చూస్తున్నారు కదండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. మన నెక్స్ట్ పీస్ చూద్దామా? పార్టీ వేర్ కలర్స్ అనగానే బ్లాక్ అండ్ వైట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కదండి. సో వన్ ఆఫ్ ది పార్టీ వేర్ కలర్స్ అనమాట. సో వైట్ తీసుకున్నారు. వైట్ లో కూడా లోపలంతా కూడా సాటిన్ లైనింగ్ ఇచ్చారు కదా. ఓకే, పైకి వచ్చేసరికల్లా ప్లెయిన్ నెట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుందండి. సో వేస్ట్ లైన్ అనేది మనకి సెపరేట్ గా కాంట్రాస్ట్ లో ఇవ్వలేదు, రన్నింగ్ కలర్ లోనే ఇచ్చారు. సో వేస్ట్ లైన్ దగ్గర నుంచి చూస్తుంటే ఆల్మోస్ట్ మనకి నీస్ వరకు కూడా పైనుంచి అంతా కూడా ప్లెయిన్ గా కనిపిస్తూ ఉంటుంది. సింపుల్ గా ఈ హనీ కలర్ స్టోన్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయండి. అదే కొంచెం కిందకి వస్తే కనుక కింద బార్డర్స్ నుంచి మనం చూడాలంటే న్యూయాన్ కలర్ లోనే పీచ్ కలర్ షేడ్ ని తీసుకున్నారండి. దీంట్లోనే రా సిల్క్ తోటి ఒక బార్డర్ లాంటిది ఇచ్చారు, మనకి సన్నటి బార్డర్ ఇచ్చారు. దానిపైన చూస్తూ ఉంటే కనుక గోల్డ్ కలర్ గోటాపత్తిని తీసుకున్నారు, కొంచెం హెవీ బార్డర్ లాంటిది ఇచ్చారు. తర్వాత ఇంకొక ఫ్యాన్సీ బార్డర్ బ్లాక్ మీదకి మనకి గోల్డ్ తోటి కుందన్స్ ఇచ్చేసారండి. దానిపైన కనుక మనం చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ 3-4 రోస్ లో మనకి ప్లాస్టిక్ మిర్రర్ వర్క్ చుట్టూతో మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. దాన్ని చుట్టూతో మళ్ళీ థ్రెడ్ వర్క్ తోటి కూడా ఇచ్చేసి కొంచెం ఎలివేట్ చేసినట్టుగా, హైలైట్ చేసినట్టుగా మనం వర్క్ అంతా కూడా చూడొచ్చు. మళ్ళీ ఈ బార్డర్స్ అన్నిటికీ కలిపి ఎక్స్టెన్షన్లో ఇంకొక బార్డర్ ఇచ్చారండి. దీని కనుక మనం చూస్తూ ఉంటే ఒక ఫ్లారల్ ప్యాటర్న్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫ్లవర్స్కి అంతా కూడా థ్రెడ్ తోటి ఫ్లవర్స్ ఏవైతే డిజైన్ చేశారో వాటికి అవుట్లైనింగ్ అంతా కూడా కర్దానా బీడ్స్ యూజ్ చేశారు. మధ్యలో ఫిల్లింగ్ అంతా కూడా అక్కడక్కడ మళ్ళీ మనకి ఈ గోల్డ్ కలర్ స్టోన్స్ అనేవి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. సో దీంతో మనకి నంబర్ ఆఫ్ కలీస్ ఇచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ కలీలో ఇదే వర్క్ ని మనకి కంటిన్యూ చేసినట్టుగా కూడా చూడొచ్చు. మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది, బ్లాక్ ఇచ్చారండి. సో మనకి ఫ్రంట్ అలాగే స్లీవ్స్ మొత్తం కూడా దేనికి దానికే సెపరేటెడ్ గా ఇచ్చేసారండి. మనం కావాలి అనుకుంటే కనుక సింపుల్ గా మన మెజర్మెంట్స్ తీసుకొని మనం కుట్టించుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొన్నిట్లో ఏంటంటే వర్క్ ఇస్తారు, కాకపోతే మళ్ళీ దానికి అడిషనల్ గా కటింగ్ అంతా కూడా సెపరేట్ గా ఉంటుంది కదా. అలా కాకుండా దీనిలో ఏంటంటే దేనికి దానికి విడివిడిగా ఇచ్చినట్టుగా కూడా మనం చూడొచ్చు. మరి దీనికి దుపట్టా ఎలా వస్తుందో చూద్దాము. సో నియాన్ షేడ్ లోనే తీసుకున్నారండి. పళ్ళు మొత్తం కూడా ఇందాక మనం ఏవైతే మనం జార్జెట్ లో దుపట్టాస్ చూసామో ఇందులో జార్జెట్ లో కాకుండా కంప్లీట్ గా నెట్ లో ఇచ్చారనమాట. సాఫ్ట్ నెట్ ఒకటి తీసుకున్నారండి. దీనిలోనే రెండు సైడ్స్ కి చూస్తూ ఉంటే కనుక బార్డర్స్ వచ్చేసి మనకి లెహంగాలో ఇచ్చిన ఒక బార్డర్ షేడ్ తీసుకున్నారు, అలాగే ఒక గోల్డెన్ గోటాపత్తి షేడ్ ఒకటి తీసుకున్నారు. సైడ్స్ కనుక మనం చూస్తూ ఉంటే ఇవే బార్డర్స్ కంటిన్యూ చేసి దీనికి ఎక్స్టెన్షన్ లో మళ్ళీ ఒక నెటెడ్ బార్డర్ లాంటిది తీసుకొని లెహంగాలో ఎలా అయితే మనం పైన అటాచ్మెంట్ లో అడిషనల్ గా ఇంకొక బార్డర్ చూసామో ఆ బార్డర్ అంతా కూడా కనిపిస్తూ మనకు ఉంటుందండి. ఓవరాల్ గా ఈ పార్టీ వేర్ పీస్ మనకి ఎంత పడుతుంది అంటారు? 6,590 రూపీస్. నైస్ అండి, చాలా బాగుంది. సో ఈ లెహంగా దగ్గరికి వస్తే కనుక ఫ్యాబ్రిక్ అంతా కూడా వెల్వెట్ లో తీసుకున్నారండి. వేస్ట్ లైన్ దగ్గరికి వచ్చేసరికి సింపుల్ పైపింగ్ ఒకటే మనకి గ్రీన్ కలర్ లో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అండ్ టాజల్స్ దగ్గరికి వస్తే కనుక గోల్డెన్ టాజల్స్ తీసుకున్నారు. అదే కిందకి వచ్చేసరికి మరూన్ అండ్ రెడ్ కలర్ తోటి చాలా సింపుల్ గా ఇచ్చేసారండి టాజల్స్ ని. అలాగే మనం బార్డర్స్ చూస్తూ ఉంటే కనుక అంటే ఈ లెహంగా వచ్చేసి కంప్లీట్ గా ప్లెయిన్ గా ఉంది, కాకపోతే వెల్వెట్ లో ఇచ్చారు కాబట్టి సెల్ఫ్ షైన్ అనేది తెలుస్తుంది. ఇంకా మనం బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా బార్డర్స్ కూడా ఇవే కలర్ కాంబినేషన్స్ లో ఎక్కువగా తీసుకున్నారు అనమాట. గ్రీన్ అండ్ పర్పుల్ షేడ్స్ ని ఎక్కువగా యూజ్ చేశారు. పింక్ అండ్ అలాగే ఇంకొక రామ బ్లూ కలర్ లో కూడా మనకి తీసుకున్నారు, కాకపోతే సన్నటి లైన్స్ లాగానే ఇచ్చారండి. దీని మీద వర్క్ అంతా కూడా మనకి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ ని ఎక్కువగా తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు ఈ బార్డర్స్ అంతట్లో కూడా. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దామా. బ్లౌజ్ సేమ్ వచ్చిందండి, ఓన్లీ బార్డర్ ఒకటి ఇచ్చాడు మనకి. ఓకే, సో బ్లౌజ్ ఇలాగే వచ్చిందండి, మనకి సేమ్ కలర్ లో ఇచ్చారు అనమాట, బాడీ కలర్ లోనే ఇచ్చారు. అయితే బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా ఇంతవరకు మనం లెహంగాలో చూడనటువంటి బార్డర్స్ ని ఒకటి అటాచ్మెంట్ గా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. సో ఈ రెడ్ కలర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మళ్ళీ మనం టాజల్స్ చూస్తూ ఉంటే కనుక అటు రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ రెండు కలిపిచ్చారు కాబట్టి అలాంటి ఒక బార్డర్ ని మనకి బ్లౌజ్ లో తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. ఇంకా దుపట్టా ఎలా వస్తుందో చూద్దామా. గ్రీన్ ఇచ్చాడు, రైట్, టోటల్ గా ఒక కాంట్రాస్ట్ కలర్ లో మనకి దుపట్టా అందులో ఇవ్వడం చూడొచ్చు అండి.
సో ఇది వచ్చేసి మనకి చిలకాకు పచ్చ రంగు అంటాం కదా, సో ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నారనమాట. దాని మీదనే మనం బార్డర్స్ చూస్తూ ఉంటే 2 సైడ్స్ కంతా కూడా రెడ్ బార్డర్స్ ఇచ్చారు. అంటే ఆల్ 4 సైడ్స్ రెడ్ బార్డర్స్ లాగానే ఇచ్చేసేసి 2 సైడ్స్ మాత్రమే ఎక్స్టెన్షన్లో మనకి లెహంగాలో ఉన్నటువంటి ఒక బార్డర్ని తీసుకొని ఈ ప్యాటర్న్లో డిజైన్ చేసినట్టుగా కూడా చూడొచ్చండి. దీని కాస్ట్ ఎంత పడుతుంది? ఇది 7590 మేడం. 7590 రూపీస్. మరి చూస్తున్నారు కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ కలెక్షన్ అంతా. మరి ఇలాంటి లెహంగా కలెక్షన్ని మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే కనుక రోడ్ నెంబర్ 1 ఆయన షోరూంలోకి మీరు కూడా విచ్చేసేయండి. నెక్స్ట్ లెహంగా చూద్దామా? సో ఇందాక మనం దుపట్టాలో ఏదైతే కలర్ చూసామో అదే ఇప్పుడు మనకి లెహంగాలో వచ్చిందండి. మంచి గ్రీన్ కలర్ అనమాట. సో ప్యారెట్ గ్రీన్ కలర్లో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. మధ్యలో ఒక టైంలో అసలు ఎవరు ఇలాంటి కలర్స్ యూజ్ చేయకపోయేవాళ్ళు. కాకపోతే నియాన్స్ ఎప్పటి నుంచి అయితే ట్రెండ్లోకి వచ్చినాయి అప్పటి నుంచి ఈ షేడ్స్ అందరూ కూడా బాగా ఇష్టంగా వేస్తున్నారండి. అయితే గ్రీన్ కలర్కి మళ్ళీ కాంట్రాస్ట్లో మనకి బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి వేస్ట్ లైన్ లాగా ఇచ్చేసారు. సింపుల్గా కలీస్ అంతా కూడా అక్కడక్కడ స్టోన్ వర్క్ తోటే కనిపిస్తూ ఉంటాయండి. ఇంకా రిచ్గా రాయల్గా కనిపించేది ఏంటి అంటే బార్డర్స్ అని చెప్పుకోవచ్చు. బార్డర్స్లో 2 షేడ్స్ యూజ్ చేశారు. 2 కూడా మనకి ప్యారెట్ గ్రీన్కి కాంప్లిమెంటింగ్ షేడ్స్ అండి. అయితే రాణి పింక్ అలాగే బ్లూ యూజ్ చేశారు కదా, ఈ 2 షేడ్స్ కూడా మనకి ఫ్యాన్సీ బార్డర్స్ తోటి ఇచ్చేసినట్టుగా మనం చూడొచ్చు అనమాట. ఈ వర్క్ అంతా కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ థ్రెడ్స్ 2 కలిపినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి దుపట్టా ఎలా వచ్చింది చూద్దాం. ఓకే, దుపట్టా వచ్చేసరికి ఒక కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారండి. రాణి పింక్ తోటి మళ్ళీ మనకి జార్జెట్ దుపట్టా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. ప్యూర్ జార్జెట్లోనే మనకి ఆల్ 4 సైడ్స్ వచ్చేసేసి ఈ ప్యాటర్న్ లో ఇచ్చారండి. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మధ్యలో గ్రీన్ అండ్ గోల్డ్ తోటి ఉన్న లైన్స్ రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఫ్యాన్సీ బార్డర్స్ ని తీసుకొని ఆల్ 4 సైడ్స్ ఇచ్చారు. మరో 2 పక్కల కనుక చూస్తూ ఉంటే 2 పక్కల మళ్ళీ మనకి లెహంగాలో యూజ్ చేసినటువంటి బార్డర్స్ ని ఇక్కడ 2 సైడ్స్ కూడా ఇచ్చినట్టుగా చూడొచ్చు. మిగతా అంతా కూడా ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ప్లెయిన్ గా వదిలేసేయకుండా అక్కడక్కడ ఈ స్టోన్ వర్క్ అనేది మనకి కంటిన్యూ అవుతూ ఉంటుందండి. దీనికి కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చారా లేదంటే రన్నింగ్ కలర్ లో ఇచ్చారా? రన్నింగ్ కలర్ లో మనం బ్లౌజ్ అంటే కనుక ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు అండి. అయితే దీనిలో కూడా ఏంటంటే అక్కడక్కడ స్టోన్ వర్క్ ఇచ్చారు కాబట్టి మనకి బ్యాక్ నెక్ కి కావాలి అనుకుంటే కనుక ఇదే స్టోన్ వర్క్ తోటి కంటిన్యూ చేసుకోవచ్చు. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది? 7990 రూపీస్. నైస్. నెక్స్ట్ లెహంగా చూద్దామా? చూపిస్తాను. లోపలంతా కూడా క్రేప్ లైనింగ్ ఇచ్చారండి మనకి. క్రేప్ లైనింగ్ ఇచ్చారు. మధ్యలో కూడా మనకు కంప్లీట్లీ ఫ్రెంచ్ నాట్ బూటాస్ వస్తుంది. ఓకే, చాలా డిఫరెంట్ గా ఉందండి చూడడానికి ఈ లెహంగా కూడా. పైనంతా కూడా మనకి రెగ్యులర్ గా కనిపించేటట్టే మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ నే ఇచ్చారు. దీనిలోనే కలీస్ కూడా తీసుకున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఇందులో కొత్తదనం ఏముంది అని అంటే మనం మామూలుగా హెవీ మోటివ్స్ ని చూస్తూ ఉంటాము, లేదు అంటే కనుక టోటల్ గా ఎంబ్రాయిడర్డ్ వర్క్ చూస్తూ ఉంటాం కదా, అలా కాకుండా దీనిలో వచ్చేసి ఈ ఐవరీ షేడ్ లోనే మనకి ఫ్రెంచ్ నాట్స్ లాగా తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు అండి. ఈ ప్యాటర్న్ లో చూస్తూ ఉంటే ఈ ఒక రెయిన్ డ్రాప్ ప్యాటర్న్ లో మనకి తీసుకున్నట్టు చూడొచ్చు. టోటల్ గా కూడా ఫ్రెంచ్ నాట్స్ వేసేసి మనకి మధ్యలో ఒక బార్డర్ లాగా ఇచ్చారనమాట. అది కూడా ఏంటంటే ఓన్లీ కలీస్ దగ్గర మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ స్టిచ్ ఏదైతే ఉందో, ఈ జాయింట్ ఏదైతే ఉందో అక్కడ మాత్రమే మనకి ఈ డిజైన్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. మిగతా అంతా కూడా మనకి కంప్లీట్ గా ప్లెయిన్ గా వదిలేశారండి. తర్వాత మనం బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక బ్యాకింగ్ అంతా గోటాపత్తి గోల్డ్ తోటి ఇచ్చారు. అదే మనం ఫ్రంట్ బార్డర్స్ చూస్తూ ఉంటే వెల్వెట్లోనే 2 షేడ్స్ తీసుకున్నారు. ఒక బ్లాక్ బార్డర్ అలాగే ఒక రెడ్ బార్డర్ తీసుకున్నారు. కిందకి వచ్చేసరికల్లా మనకి గోల్డెన్ బాల్స్ని బీడ్స్ లాగా తీసుకున్నారు అనమాట. మధ్యలో వచ్చేసి ఒక గ్రీన్ కలర్ విత్ గోల్డ్ కలర్తో మళ్ళీ మనకు ఒక ఫ్యాన్సీ బార్డర్ని ఇచ్చినట్టుగా చూడొచ్చు. సో రియల్లీ ఇది ఒక ఎక్స్క్లూజివ్ పీస్ అనే చెప్పుకోవాలండి. సో ఇందులో ఇంకా కలర్స్ ఉంటాయా మనకి? సింగిల్ కలర్ వస్తుంది. ఓకే. సో వేస్ట్ లైన్ చూసినా కూడా మధ్యలో మనకి ఏదైతే గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ తోటి కాంబినేషన్తో ఇచ్చారో ఒక ఫ్యాన్సీ బార్డర్ని, అదే ఫ్యాన్సీ బార్డర్ తోటి మనకి ఇందులో కూడా వేస్ట్ లైన్ అనేది ఇచ్చారండి. ఇది కూడా మళ్ళీ మనకు ఒక సెమీ స్టిచ్డ్ లెహంగా అన్నమాట. దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దామా? ప్యూర్ వెల్వెట్ ఇచ్చారండి. ఓకే. సో బార్డర్స్ లో యూజ్ చేసిన వెల్వెట్ ఏదైతే ఉందో అదే వెల్వెట్ ఫ్యాబ్రిక్ ని మనకి తీసుకున్నారండి. అలాగే మనకి వేస్ట్ లైన్ లో అలాగే బార్డర్స్ లో కూడా మళ్ళీ మనకి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ తో ఇచ్చారు కదా, అదే ఫ్యాన్సీ బార్డర్ ని మళ్ళీ మనకి ఇక్కడ బ్లౌజ్ లో కూడా బార్డర్స్ లాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. దుపట్టా ఎలా వస్తుందో చూద్దాం. కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే. సో ఒక టోటల్ కాంట్రాస్ట్ అండి, బ్లాక్ కలర్ ఇచ్చారనమాట. రెడ్ అండ్ గ్రీన్ కలర్తో కంటిన్యూ అయ్యే ఈ లెహంగాకి మనకి టోటల్గా కాంట్రాస్ట్గా ఒక బ్లాక్ కలర్తో ఇచ్చారు దుపట్టాని. దీనిలో కూడా ఏంటంటే మనకి గోటపత్తితోటే బ్యాకింగ్ అంతా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అదే ఫ్రంట్లోనే బార్డర్స్ చూస్తూ ఉంటే లెహంగాలో ఇచ్చినట్టుగానే ఇచ్చారండి. టోటల్గా ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద తీసుకున్నారు. స్టోన్స్ తోటి మనకి ఒక ఫ్లవరల్ బుటీస్ లాగా డిజైన్ చేశారనమాట. సో ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 5400 రూపీస్ దాకా పడుతుంది. మరి చూస్తున్నారు కదండి, రెగ్యులర్ అండ్ పార్టీ వేర్ లెహంగా కలెక్షన్ చాలా బాగుంది కదా. మరి ఇలాంటి కలెక్షన్ మీకు కూడా కావాలి అనుకుంటే అలాగే మనకి దసరా నుంచి దివాళీ వరకు 15 to 20% డిస్కౌంట్ కూడా ఉందండి. హలో లేడీస్ చూసి కనుక ఈ షోరూమ్కి వచ్చి మనం అదే పీసెస్ని కనుక తీసుకుంటే కనుక మీకు 10 నుంచి 20% వరకు డిస్కౌంట్ని కూడా అవైల్ చేసుకోవచ్చు అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆఫర్ని అవైల్ చేసేసుకోండి.
ప్యూర్ షిమ్మర్ షిఫాన్ మేడం ఇది. ఓకే, సో షిమ్మర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారండి. సో షిమ్మర్ అనగానే మనకు తెలుస్తుంది ఆ షైన్ అనేది ఎలా ఉంటుందో. సో దీనిలో ఏంటంటే గోల్డ్ టచ్ అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం వేస్ట్ లైన్ దగ్గర నుంచి తీసుకుంటే కనుక వేస్ట్ లైన్లో వచ్చేసేసి మనకి ఒక ఫ్యాన్సీ బార్డర్ లాంటిది ఇచ్చారు. దాని కిందనే మనకి 2 షేడ్స్ తోటి జడ ఎలా అయితే మనం బ్రైట్ చేసుకుంటామో, ఎలా అయితే అల్లుకుంటామో ఆ ప్యాటర్న్లో ఒక టాజల్ లాంటిది ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. సో టాజల్స్ని మనకి ఈ విధంగా డిజైన్ చేశారండి. దీనిలో కూడా మనకి లెహంగాలో కానీ బార్డర్స్లో కానీ ఏ షేడ్స్ అయితే కనిపిస్తున్నాయో అవే షేడ్స్ని మనకి బాల్స్ లాగా తీసుకొని దానికి నీట్గా డెకరేషన్ చేసినట్టుగా మనం చూడొచ్చు అనమాట టాజల్స్ని. అలాగే కిందకు వచ్చేసరికల్లా ఒక ఆరెంజ్ లైన్ లాంటిది ఇచ్చేసారనమాట లేస్ లాగా. ఇంకా మిగతా అంతా కూడా మనకి ప్లెయిన్గా ఇచ్చారు. ఈ కలీస్ ఏవైతే ఉన్నాయో ఈచ్ కలీలో కూడా మనకి షిమ్మర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఏదైతే తీసుకున్నారో మనకి ఈ కలీస్ జాయింట్ దగ్గరకు వచ్చేసరికల్లా పైపింగ్ లాంటిది బ్లాక్ కలర్తో ఇచ్చినట్టు మనం చూడొచ్చండి. ఇప్పుడు బార్డర్స్ చూస్తూ ఉంటే కనుక వేస్ట్ లైన్లో ఇచ్చిన ఒక బార్డర్ ఇచ్చారు, బనారసీ బ్రొకెట్ బార్డర్ ఒకటి ఇచ్చారు, అలాగే ఫ్యాన్సీ బార్డర్స్ 2-3 తీసుకున్నారు. అయితే దీనిలో ఏంటంటే టోటల్గా మనకి ఎంబోస్డ్ వర్క్ ఐవరీ కలర్ థ్రెడ్ తోటి మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ మనకి దీనిలో స్టోన్ వర్క్ ఇచ్చినట్టుగా కూడా మనం చూడొచ్చండి. టోటల్గా లెహంగా అంతా కూడా మనకి ఇదే ప్యాటర్న్లో రన్ అవుతూ ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దాము. బ్లౌజ్ అండ్ ఫ్రంట్ బ్యాక్. సో ఇక్కడ సెమీ స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి మనం ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే స్లీవ్స్ కావాల్సినవి అక్కడక్కడ మళ్ళీ మనకి ప్యాచెస్ లాగా కూడా ఇచ్చారు. కావాలనుకుంటే కనుక మనం దీన్ని బ్యాక్ యూజ్ చేసుకొని స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా ఈ ప్యాటర్న్ లో కూడా మనం వర్క్ ని తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి దుపట్టా ఎలా వస్తుంది చూద్దాం. దుపట్టాలో ప్యూర్ జార్జెట్ ఇచ్చారండి. ఓకే, ఇది కూడా మళ్ళీ మనకి షేడెడ్ దుపట్టా లాగా ఇచ్చారు. యాష్ కలర్ దగ్గర నుంచి బ్లాక్ కలర్ వరకు మనకి 2-3 షేడ్స్ లో మనకు కనిపిస్తూ ఉంటుందండి. అండ్ దుపట్టాలోని మళ్ళీ మనం బార్డర్స్ కనుక చూస్తూ ఉంటే లెహంగాలో ఇచ్చినటువంటి బార్డర్స్ ని ఇందులో కూడా కంటిన్యూ చేశారని చెప్పుకోవచ్చు. విత్ టాజల్స్ వచ్చేసి కొంచెం సింపుల్ గా ఇచ్చారనమాట. ఈ ప్యాటర్న్ లో కనిపిస్తూ ఉంటాయి. దీని కాస్ట్ ఎంత పడుతుంది? ఇది 13,590 మేడం. ఓకే, 13,590 రూపీస్. రైట్, నెక్స్ట్ పీస్ చూద్దాం. కంప్లీట్లీ బ్లాక్ స్పెషల్ మేడం ఇది. ఓకే, టోటల్ గా కట్ వర్క్ తోటి మనకి లెహంగా చూడడం ఇదే ప్రాబబ్లీ ఫస్ట్ టైం ఏమో. మనం ఏంటంటే కట్ వర్క్ ని లెహంగాలోని బార్డర్స్ కి చూస్తూ ఉంటాం కదండి. అయితే దీనికి ఏంటంటే లోపలంతా కూడా మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దాని మీదంతా కూడా మనం చూస్తూ ఉంటే సింపుల్ గా మనకి కట్ వర్క్ ఒక ఫ్యాబ్రిక్ ని తీసేసుకున్నట్టుగా మనం చూడొచ్చండి. దీనిలో కూడా కలర్స్ ఏంటంటే బ్లాక్ అండ్ మరూన్, ఈ 2 కలర్స్ తోటే మనం తీసుకున్నారు అనమాట. ఇంకా బార్డర్స్ కూడా మనకి స్పెషల్ గా ఏం డిజైన్ చేయకుండా సింపుల్ గా ఉండే 2 రా సిల్క్ బార్డర్స్ ని మరూన్ అండ్ బ్లాక్ లోనే మనకి కంటిన్యూ చేసినట్టుగా మనం చూడొచ్చు. ఇంకా కలీస్ లా ఉండకుండా ఇదేంటంటే ఒక అంబ్రెల్లా కట్ లాగా ఉంటుంది మనకి. సో ఫిష్ కట్ లాగా కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఎనీవేస్ ఇది మనకి సెమీ స్టిచ్డ్ లెహంగా కాబట్టి సో సేమ్ కింద బార్డర్స్ ఎలా అయితే ఇచ్చారో అవే బార్డర్స్ తోటి మళ్ళీ మనకి వేస్ట్ లైన్ కూడా డిజైన్ చేసినట్టుగా చూడొచ్చు. దీని దుపట్టా ఎలా వచ్చిందో చూద్దామా. పళ్ళు వచ్చేసేసి కంప్లీట్ గా మళ్ళీ మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారండి, బ్లాక్ కలర్ లోనే. దీని మీదనే మళ్ళీ మనకి గోల్డ్ కలర్ తోటి స్టోన్ వర్క్ అనేది ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఈ కట్ వర్క్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనకి ఓన్లీ 2 సైడ్స్ ఇచ్చి ఫ్యాన్సీ బార్డర్స్ ని ఆల్ ఓవర్ మనకి అంటే ఆల్ 4 సైడ్స్ ఇచ్చినట్టుగా కూడా చూడొచ్చు. సో దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దామా. బ్లౌజ్ సేమ్ వచ్చిందండి. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తోటి దుపట్టా ఇచ్చారు కాబట్టి ఫ్రంట్ మనం ఒకవేళ ఓపెనింగ్ పెట్టుకోవాలన్నా లేదంటే బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలన్నా మనం దీన్ని దానికి అకార్డింగ్ గా డిజైన్ చేయించుకోవచ్చు అండి. ఎందుకంటే టోటల్ గా లెహంగాలో ఇచ్చినట్టుగానే ఇది కూడా కంప్లీట్ గా కట్ వర్క్ తోటే కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది? 7,700 రూపీస్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి పీసెస్. అయితే చూస్తున్నారు కదండి, ఒక కలెక్షన్కి ఇంకొక కలెక్షన్కి అసలు మనకి ఏంటంటే అంటే సిమిలర్గా ఉంది అనేది కాకుండా చాలా వేరియేషన్ చూపిస్తూ బ్యూటిఫుల్ పీసెస్ని ఇక్కడ డిజైన్ చేస్తూ ఉన్నారని. మరి ఇలాంటి పీసెసే మీకు కూడా కావాలి అనుకుంటే కనుక రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో ఉన్న ఆయన షోరూమ్కి మీరు కూడా విచ్చేసేయండి. నెక్స్ట్ పీస్ చూద్దాము. సో ఈ వర్క్ చూస్తుంటే మనకు కొంచెం గుజరీ వర్క్ లాగా కనిపిస్తుంది కదండి. వేస్ట్ లైన్ దగ్గర అలాగే బార్డర్స్లోనూ మనకి ఇదే వర్క్ ఇచ్చారనమాట. టోటల్గా మెహందీ గ్రీన్ కలర్ ఈ లెహంగా ప్యూర్ జార్జెట్లో ఉంది. దాని మీదకి వచ్చేసరికి మనకి మల్టీ కలర్స్లో గుజరీ వర్క్లో మనకి ఒక వేస్ట్ లైన్ లాంటిది ఇచ్చేసారు. పైకి వచ్చేసరికి ఒక సింపుల్గా ఉండే ఒక పింక్ కలర్ తోటి ఒక బార్డర్ లాగా ఇచ్చినట్టు మనం చూడొచ్చు. దీనిలో కూడా ఏంటంటే మనకి కలీ ప్యాటర్న్స్ తీసుకున్నారు. అయితే ప్యూర్ జార్జెట్లోనే ఇది మనకి ఇది క్రష్డ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రష్డ్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నారు. ఇంకా బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి కింద బార్డర్స్ కూడా మళ్ళీ మనకి పైన ఇచ్చినటువంటి ఒక పింక్ బార్డర్ ఇచ్చారు. అలాగే ఒక వైట్ వెల్వెట్ మీద గోల్డ్ కలర్తో ఉండే ఫ్లవర్ బూటీస్ లాంటివి ఇచ్చారండి. తర్వాత మనం వేస్ట్ లైన్లో ఎలాంటి బార్డర్ని అయితే చూసామో అదే ఒక మల్టీ కలర్ బార్డర్ మనకి గుజరీ వర్క్లో కనిపిస్తుంది. కిందకి వచ్చేసరికి అలా ఒక గోల్డెన్ ఫ్యాబ్రిక్ని ఒకటి తీసుకున్నారనమాట. దీనికి వచ్చేసరికి మనకి టాజిల్స్ ఈ ప్యాటర్న్లో డిజైన్ చేశారండి. ఆరెంజ్, ఎల్లో అలాగే పింక్ కలర్ తోటి మనకి బేజ్ కలర్ కూడా యూజ్ చేశారు. ఈ 3-4 షేడ్స్ మనకి తీసుకొని ఒక జడ అల్లినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కిందకి వచ్చేసరికి ఈ ప్యాటర్న్లో మనకి డోరీలోని టాజల్స్ ఇవ్వడం అనేది మనం చూడొచ్చు. దీనికి దుపట్టా ఎలా వస్తుందో చూద్దామా. దుపట్టా ప్యూర్ జార్జెట్ ఇచ్చారండి.
వచ్చి లియాన్ పళ్ళు వచ్చాడు. ఓకే, ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో మళ్ళీ మనకి ఇది కూడా షేడెడ్ దుపట్టాలో మనం తీసుకోవచ్చు. పైకి వచ్చేసరికల్లా లెమన్ ఎల్లో వచ్చి కిందకి వచ్చేసరికల్లా బ్రైట్ ఎల్లోలా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మనకి దుపట్టాలోని బార్డర్స్ కనుక చూస్తూ ఉంటే 2 సైడ్స్ వచ్చేసి ఒక గోల్డ్ అండ్ వైట్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. అలాగే ఇంకొక పక్క చూస్తూ ఉంటే కనుక పింక్ అండ్ దెన్ అంటే పింక్ బార్డర్ ఒకటి ఎక్స్ట్రాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. కొంచెం హెవీ బార్డర్ లాగా ఇచ్చారు. మళ్ళీ సైడ్స్కి చూస్తూ ఉంటే మనకి లెహంగాలో ఎలాంటి బార్డర్స్ అయితే యూజ్ చేశారో గుజ్రీ వర్క్ లేకుండా మిగతా అన్ని కూడా ఇందులోనే ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. సో ఇలాగే మనకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. టాజల్స్ దగ్గరికి వచ్చేసరికల్లా సింపుల్గా ఈ టైప్లో టాజల్స్ మనకి ఇచ్చినట్టుగా చూడొచ్చు. సో మనకి ఈ ప్యాటర్న్లో డిజైన్ చేశారండి. బ్యాక్ కావాలంటే బ్యాక్ ఆల్రెడీ మనకి ఇలా డిజైన్ చేసేసారు కాబట్టి ఇలా తీసుకోవచ్చు. మనకి 3 దగ్గరలో కూడా మళ్ళీ మనం డోరీస్ లాగా స్టిచ్ చేయించుకోవచ్చు. లేదంటే కనుక మనం హుక్స్ తోటి కూడా దీన్ని కవర్ చేసుకుంటే ఒక కొత్త ప్యాటర్న్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఫ్రంట్ కనుక మనం చూస్తూ ఉంటే ఈ గుజ్రీ వర్క్ తోటి మనకి స్లీవ్స్ అనేవి ఇచ్చేసారు. కావాలంటే దీన్ని హైనెక్ బ్లౌజ్ లాగా కూడా వేసుకోవచ్చు, లేదంటే కార్సెట్ బ్లౌజ్ లాగా కూడా తీసుకోవచ్చు అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యాటర్న్ అయితే. నెక్స్ట్ చూద్దామా ఇంకో మోడల్. అండ్ ప్యూర్ జార్జెట్లో చాలా లైట్ వెయిట్లో ఉందండి అంటే. సో మనం పార్టీస్కి వేసుకెళ్ళినా కూడా ఎక్కువ చిరాకు పడకుండా ఈజీగా కంఫర్టబుల్గా క్యారీ చేయడానికి బాగుంటుందండి. సో ఇది ప్యూర్ జార్జెట్లో ఉన్నారు కదా. దీనిలో కనుక మనం చూస్తూ ఉంటే పైనుంచి కూడా మనకి కుచ్చులాగా కనిపిస్తుంది, కానీ ఎక్కడ మనకి కలీస్ లాగా కనిపించట్లేదు. సో వేస్ట్ లైన్ దగ్గరికి వచ్చేసరికి 3 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నారు. మళ్ళీ అలాగే ఇంకా బ్రైడెడ్ ప్యాటర్న్లో తీసుకొని మనకి డోరీ అనేది ఈ ప్యాటర్న్లో డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చండి. నెక్స్ట్ వచ్చేసేసి మొత్తం కూడా కుచ్చులు ఫ్రిల్స్ ప్యాటర్న్ అంటే మనం చిన్నపిల్లల ఫ్రాక్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ ప్యాటర్న్లో. పైనంతా కూడా మనకి నంబర్ ఆఫ్ లేయర్స్ ఇచ్చినట్టుగా చూస్తున్నారు. అన్నిటికీ కూడా మళ్ళీ మనకి సిల్వర్ కలర్తో ఒక డిమార్కేషన్ లాంటిది ఇచ్చారు కదా. కిందకి వచ్చేసరికల్లా దానిలోనే మళ్ళీ మనకి సెల్ఫ్ లైన్స్ ఇచ్చారండి. టోటల్గా బేస్ వచ్చేసి రెడ్ కలరే తీసుకున్నారు. దాని మీద ఒక దగ్గర ఎల్లో కలర్ థ్రెడ్ తోటి ఇచ్చారు వర్క్. అలాగే మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ తోటి ఆల్టర్నేట్ కనిపిస్తూ ఉంటుంది. ఫైనల్గా మనకి సిల్వర్ కలర్లోనే ఈ ప్యాటర్న్స్లో మళ్ళీ మనకి ఫ్యాన్సీ బార్డర్స్ అనేవి తీసుకొని లెహంగా మొత్తానికి కూడా అవే బార్డర్స్ ఇచ్చేసారు. పైన కింద చూస్తూ ఉంటే చిన్న స్టోన్ వర్క్ వచ్చినట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి దీనికి దుపట్టా ఇలా వచ్చింది చూద్దామా. కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చాడు మేడం. ఓకే, కాంట్రాస్ట్లో కూడా మళ్ళీ మనకి షేడెడ్ దుపట్టాను తీసుకున్నారండి. మనకి ఏంటంటే ఇక్కడ 3 డిఫరెంట్ షేడ్స్ చూడొచ్చు. స్కై బ్లూ చూడొచ్చు, అలాగే పర్పుల్ కలర్, మనకి ఇది డార్క్ బ్లూ కలర్, ఒకటి రాయల్ బ్లూ కలర్లో కనిపిస్తుంది, మళ్ళీ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ షేడ్, టోటల్ 3 షేడ్స్లో తీసుకున్నారనమాట. మళ్ళీ మనం బార్డర్స్ కనుక చూస్తూ ఉంటే కొంచెం ట్రెడిషనల్ బార్డర్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కిందకి వచ్చేసరికల్లా రెడ్ కలర్ బార్డర్స్ ఒకటి ఇచ్చారు. మళ్ళీ ఫ్యాన్సీ బార్డర్ అనేది ఆల్ 4 సైడ్స్ కూడా రన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. విత్ సింపుల్ టాజల్స్ ఇలా ఇచ్చారనమాట. దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది చూద్దాం. బ్లౌజ్ చాలా సింపుల్ ఇచ్చాడు మేడం. ఫ్రంట్ బ్యాక్ సైడ్. ఓకే, సో ఫ్రంట్కి వచ్చేసరికి కావాలంటే మనం బోట్ నెక్ లాగా డిజైన్ చేయించుకోవచ్చు అండి. అండ్ బ్యాక్ వచ్చేసరికి కూడా మళ్ళీ మనకి అదే గోల్డెన్ ఫ్యాబ్రిక్తో కంటిన్యూ అవుతున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. సో ఈ ప్యాటర్న్లో మనకి బ్లౌజ్ని డిజైన్ చేశారు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 11,990 మేడం. 11,990 రూపీస్. నైస్, చాలా బాగుందండి కలెక్షన్. మరి రాము గారు ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ని మాకు మా వ్యూయర్స్ అందరికీ చాలా చక్కగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో వ్యూయర్స్ చూసారు కదండి ఆయనా షోరూంలోని బ్యూటిఫుల్ కలెక్షన్ని. మరి ఈ కలెక్షన్ని మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే, అలాగే వీళ్ళు దసరా నుంచి దివాళీ వరకు పెట్టే ఈ ఆఫర్ని కూడా మీరు అవైల్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో ఉన్న ఆయనా షోరూమ్కి మీరు విచ్చేసేయండి. ఇదండి ఇవాల్టి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.